జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న సాధువు భారత రాజ్యాంగానికి సెక్యూరిటీ గార్డుగా నిలిచాడు అని. ఎవరు ఆయన? కేశవానంద భారతి. సరే, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? కేశవానంద భారతి కేసుని వినే ఉంటారు, దాని ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకుందాం. కేశవానంద భారతి కేరళలో మఠాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సాధువు. కేరళ ప్రభుత్వము ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కింద ఆ మఠాన్ని స్వాధీనం చేసుకుంది. ఈయన పోయి కేసు వేసినాడు. ఏమని? నాకు ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి, అంతేకాకుండా నాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈ హక్కులు ఉన్నాయి కదా, నాకు వీటిని ఏ కారణం చేత నాకు దీన్ని భంగం కలిగిస్తారని చెప్పేసి కేసు వేసినాడు. భారతదేశ చరిత్రలో ఇప్పటికీ ఈ కేసు ఒక సంచలనాత్మకం. దాదాపు 13 మంది జడ్జిల బెంచ్తో ఈ కేసు నడిచింది. 68 రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిపినారు. 6 to 7 మెంబర్స్ జడ్జెస్తో మెజారిటీతో గెలిచి ఈ కేసు అనేది గెలవడం జరిగింది. ఏంటి అంటే, అప్పట్లో దేశంలో కూడా ఒక ప్రశ్న అందరికీ, పార్లమెంటుకి భారత రాజ్యాంగాన్ని మార్చేటటువంటి పూర్తి అధికారము ఉందా అని. ఈ కేసు ద్వారానే పార్లమెంటుకు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేటువంటి హక్కు లేదు, రాజ్యాంగం యొక్క మౌలిక స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఒక బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మార్చేటువంటి అధికారము ఎవరికీ లేదు, దానికి భంగం కలిగించకూడదు, దాని రూపాన్ని మార్చకూడదు అని చెప్పేసి ఈ కేసు ద్వారానే తేలింది. థ్యాంక్ యూ.